ఇంకొకసారి పొరపాటు జరిగి ఓట్లు మనకి చీలికి వస్తే మన రాష్ట్రం నష్టపోతుంది, భవిష్యత్తు ఉండదు మనకి ఆలోచనతో మన నాయకులు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు దేనికోసం తీసుకున్న నిర్ణయం ఆయన పదవి కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఏనాడు కూడా ఒక చిన్న పొరపాటు జరిగిపోయి 12-14% మనకు ఓట్లు వచ్చి ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎంతో 1% దీనివల్లే ప్రభుత్వం పోయింది, లేకపోతే మరొకసారి అతనికి అవకాశం ఇచ్చేసారనే భావన ప్రజలు కలగొంటుంది. నిలబడాలి మనం ప్రజల కోసం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం. దాని వెనుక కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. కేవలం బటన్ నొక్కేశాను సంక్షేమం చేశాను చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంధకారంలో పెట్టేశారు. ఎక్కడ చూసినా కూడా భయంకరమైన అవినీతి ఉండేది. ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలు ఇప్పుడు నేను ఇందాక నందివెలుగు చేరినప్పటి నుంచి ఎక్కడ ఎవరిని అడిగినా కూడా మహిళలు ప్రత్యేకంగా పాపం రోడ్ల గురించి ప్రస్తావించారు, చాలామంది కాలువల గురించి ప్రస్తావించారు. ఇందాక పవన్ కూడా అదే చెప్పారు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం అని. కూర్చోవరం సర్పంచ్ గారు కూడా అదే చెప్పారు. ఒక నమ్మకం, ప్రజలు ఒక నమ్మకంతో ఒక వ్యక్తిని చూసి ఈయనైతే ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తాడని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి రాష్ట్రానికే నాశనం కలిగించినప్పుడు ఎంత పొరపాటు జరుగుతుందో మన గ్రామాలను మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం పాఠశాల భవన నిర్మాణం జరుగుతుందో చెప్పండి మన ఈ రోజుకి కూడా అందరూ కూడా ఎక్కువగా కోరుకునేది ఏంటి మన గ్రామాల్లో అంటే కొంచెం త్వరగా అది పూర్తి చేసి మా బిడ్డలకి మంచి చదువుకునే వసతులు కల్పించమని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ప్రభుత్వంలో వచ్చిన నిధులు దారి మళ్లించేసి ప్రతి శాఖలో కూడా విద్యాశాఖకు రావాల్సిన నిధులు కూడా దారి మళ్లించారు. బడి పిల్లలకి ఇవ్వాల్సిన బూట్లు, బెల్ట్లు, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్లో కూడా ఈ రోజుకి డబ్బులు కట్టలేదు. రైతులకు ఇవ్వాల్సిన నిధులు ధాన్యం కొనుగోలు చేసి 36,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కనీసం 1,500 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు కట్టకుండా సర్దుకుని వెళ్ళిపోయారు. ఈరోజు రాష్ట్రం సుమారు 16 లక్షల రూపాయలు అప్పుల్లో ఉంది. ఏ విధంగా మనం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నందివెలుగు గ్రామానికి మనం ఏం చేయాలి, తెనాలి మండలానికి మనం ఏం చేయాలి, తెనాలి పట్టణానికి ఏం చేయాలి, కోలిపర మండలానికి మనం ఏం చేయాలి, గ్రామాల వారీగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే మనం అభివృద్ధిని తీసుకురాగలుగుతాం. ప్రజలు కూడా కోరుకునేది ఏంటి, రక్షణ మంచినీటి పథకం కోరుకుంటున్నారు, మంచి రోడ్ల సదుపాయాలు కోరుకుంటున్నారు, ప్రతి సందులో కూడా చీకటి లేకుండా వెలుతురు ఉండాలి, లైట్ వేయమని కోరుకుంటున్నారు. వీధి దీపాలు కూడా చివరికి సర్పంచులే సొంత డబ్బులతో కనుక్కుని లైట్ వేసే దుస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం.